హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఏ ఊరికన్నా, ఏ మండలానికన్నా, ఏ డిస్టిక్ అయినా సరే ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అలాగే మా శాంతిపురం మండలానికైతే ఆదివారం సంత ప్రత్యేకత అన్నమాట. నాకు తెలిసిందైతే ఆదివారం సంతే. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ప్రతి ఆదివారమును కొన్ని లక్షల బిజినెస్ అయితే జరుగుతుంది. పొద్దున్న కోళ్లు, గొర్రెలు, మేకలు, ఆవులు సంత అయితే జరుగుతుంది. 11-12 పైన నిత్యావసర వస్తువులు, వెజిటేబుల్స్ అన్ని దొరుకుతాయన్నమాట. నేనైతే మొన్న ఆదివారం సంతకైతే వెళ్ళాను. ఈ యొక్క షాప్ కైతే వెళ్ళానండి. అక్కడ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఒకే చోట అయితే ఉన్నాయి. అందులోనూ ఫ్రెష్ గా ఉన్నాయి. అందుకే అక్క షాప్ దగ్గర అయితే బండాపి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని అయితే కొనుక్కున్నాను. ఇంకా పచ్చి శనక్కాయలు కూడా ఉన్నాయి. పచ్చి శనక్కాయలు కూడా 1 కేజీ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నాకు కావాల్సినవన్నీ అయితే కొనేసుకొని బయలుదేరేసాను అన్నమాట. మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం సంతకైతే వచ్చి వెజిటేబుల్స్ కొనుక్కోపోతారు. చుట్టుపక్కల వాళ్ళే కాదండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఆదివారం సంత అంటే అంత ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆవులు వ్యాపారం జరుగుతుంది. పొద్దున్న గొర్రెలు, కోళ్లు అవి కొనుక్కోపోవడానికైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొనుక్కొని వెళ్తా ఉంటారు. ఇంకా వెజిటేబుల్స్ అయితే కొనుక్కున్నాము. మనకు కావాల్సింది ఇంకా ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నమాట. అందుకోసం వెళ్తున్నాము. మేము ఎప్పుడు తీసుకునే ఒక అక్క అంగడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు అంటే వాళ్ళ ఆయన ఆటోలో కూడా తీసుకొస్తాడన్నమాట ఊర్లోకి. ఇంకా అలా తెలుసు అన్నమాట. మీలో ఎంతమంది ఆదివారం సంతకు వచ్చి వెజిటేబుల్స్ కోసమో, ఆవుల కోసమో దేనికైనా వచ్చి కొనుక్కొని వెళ్లారో కామెంట్ చేయండి. నేను కొంతవరకే కవర్ చేయగలిగాను. సంతనంతా కవర్ చేయలేదు. చాలా పెద్ద సంత. శాంతిపురం అనగానే గుర్తొచ్చేదైతే సంతే ఎవరికైనా కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటానండి. బాయ్.